కోట్ల రూపాయల సంపాదన. యెస్. మార్కెట్‌లోకి కొత్త బిజినెస్ మోడల్ వచ్చిందండి. దీనికి మీకుండాల్సిన అర్హత కేవలం చకచకా మాట్లాడడం వస్తే చాలు. దీనికి ముందుగా మీరు చేయాల్సింది నేరుగా ఆటో ఎక్కి మన హైదరాబాద్ కోఠీలో దిగండి. అక్కడ సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్స్ మీకు చాలా కనబడతాయి. అక్కడున్న పుస్తకాల్లోంచి మీ జీవితం మీ చేతుల్లో, 'ది సీక్రెట్', 'విజయానికి 10 మెట్లు' వంటి మంచి మంచి పుస్తకాలు కొనుక్కొని ఇంటికి వచ్చి వాటిని బట్టి పట్టండి. నెక్స్ట్ స్టెప్, రూ. 10,000 పడేస్తే 10 సార్లు మీ ఇంటర్వ్యూ ఫ్రీగా చేసే టీవీ ఛానల్సు, యూట్యూబ్ ఛానల్సు బోలెడన్ని మీకోసం ఉన్నాయి. మీరే ప్రశ్నలు రాసుకొని, మీరే సమాధానాలు రాసుకొని వెళ్ళి చక్కగా ఇంటర్వ్యూ చేయండి. ఆ వీడియోల్లో మీ ఫోన్ నంబర్ ఇచ్చేయండి. ఇవి చూసి పాపం ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనుకుని కొందరు, వాళ్ళని నమ్ముకున్న మరికొందరు, నిజమే కావచ్చని నమ్మి చాలామంది అమాయకులు మీ మాయలో పడతారు. తరువాత ఇంకేంటండి, క్లాస్‌కి రూ. 10,000 చొప్పున ఫీ పెట్టండి. లక్షలేంటి, కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. నిస్సహాయ స్థితిలో ఉండి ఏదైనా ఒక మార్గం మా కోసం కనబడుతుందేమోనని విసిగి వేసారిపోయి ఎదురు చూస్తున్న అమాయకులు అప్పు చేసి మరీ వచ్చి ఇలాంటి వాళ్ళ క్లాస్‌కి అటెండ్ అవుతారు. ఫలితం శూన్యం. లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక చిన్న సెంటెన్స్‌ని పెద్ద స్కామ్ చేసి పడేశారు. అమాయకుల అవసరాలని ఆసరాగా తీసుకొని వాళ్ళని పిండేస్తున్నారు. విశ్వసూత్రాలని ఒకడు, తంత్రామంత్రాన్ని మరొకడు, నువ్వు పో అని ఇంకొకరు. ఈ వీడియో కేవలం అమాయకంగా, గుడ్డిగా ఇలాంటి వాళ్ళ మాయలో పడకండి అని చెప్పడానికి మాత్రమే. అమెరికన్ రీసెర్చ్ సెంటర్ చేసిన రీసెర్చ్ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ కామన్ సెన్స్ అని తేల్చి చెప్పింది. ఇది కేవలం అడ్వాన్స్డ్ కామన్ సెన్స్ మాత్రమే అని చెప్పబడింది. ఆకలితో ఉన్నవాడికి అన్నం కావాలని తెలుసు. ఆకలి తీరాక మళ్ళీ అన్నం గురించి ఆలోచించడు. డబ్బు అవసరం ఉన్నవాడు డబ్బు ఎలాగోలా సంపాదించాలి, అప్పు చేసైనా సరే ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి అనుకుంటాడు. అవసరం తీరాక డబ్బు గురించి ఆలోచించడం మానేస్తాడు. మళ్ళీ డబ్బు అవసరమయ్యే సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. రిపీట్. మీలో డబ్బు అవసరం బలంగా ఉంది అని సంకల్పం బయలుదేరిన నాడు ప్రతి క్షణం, అంటే డబ్బులు ఉన్నా డబ్బు గురించే ఆలోచించే తపన వచ్చేంత వరకు ఎవడూ ధనవంతుడు కాలేడు. ఈరోజు మనం చూస్తున్న ధనవంతులు ప్రతి ఒక్కరూ అటువంటి తపనతో, పరిస్థితులతో సావాసం చేసి ఢీకొని నిలదొక్కుని అదే సంకల్పంతో ప్రయాణిస్తున్న వాళ్లే తప్ప డబ్బు ఇక చాలు అనుకున్న వాళ్ళు మాత్రం కాదు. ఆ సంకల్పము, నీ పరిస్థితులు మాత్రమే నీకు ఇవ్వగలవు, కానీ ఏ గురువో, ఏ మోటివేషన్ స్పీకరో ఎప్పటికీ ఇవ్వలేరు. నేను చెప్పేది ఏంటంటే, మన మానసిక స్థితి ఏంటో మనకి మాత్రమే తెలుస్తుంది. మనమేంటో మనకి మాత్రమే తెలుస్తుంది. ఆ పరిస్థితి బయటవాడు ఎలా మారుస్తాడు? అవసరమే ఆది గురువు అని పెద్దలు చెప్పిన మాట అక్షరాల సత్యం. మనిషి తనకు ఎదురైన పరిస్థితుల ద్వారా, తనకు ఎదురైన అవసరాల ద్వారా నేను మారాలి అనే దృఢ సంకల్పము, అలాగే నేను ఏదైనా సాధించాలి అనే దృఢ సంకల్పం ద్వారా మాత్రమే మారతాడు. అదే ఏకైక మార్గం. అప్పుడు అతనికి ఏ గురువు, ఏ మార్గదర్శి అవసరం లేదు. గట్టిగా లాగి వదిలిన బాణంలా వాడు సరిగ్గా వాడి లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఇందుకు షార్ట్ కట్ రూట్స్ కానీ, తాయత్తులు కానీ, మంత్రాలు కానీ, పద్ధతులు కానీ ఏమీ లేవు. మీలో ఉన్న సంకల్ప బలాన్ని తట్టి లేపడానికి మంచి మంచి పుస్తకాలు చదవండి. గుడ్డిగా ఎవడి కాళ్ళ మీద పడితే వాడి కాళ్ళ మీద పడకండి. ఫైనల్గా, ఎవరిలో అయితే సామాజిక స్పృహ, జీవితం పట్ల బాధ్యత, మారాలి అని బలంగా లోలోపల కోరుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అనంత భాస్కర్.